అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మప్పలరావు ద్వారా విజయనగరం జిల్లా నుంచి ఆదివాసీ నాయకులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే 26వ తారీఖున ఇచ్చాపురంలో అశోక్ గారు ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు గిరిజనులపై దుర్భాష మాట్లాడారో ఈ విషయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము అందరం చెప్పాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇప్పటికైనా సరే దయచేసి అర్థం చేసుకొని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దీన్ని కలుగు చేసుకోవాలి, ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. దయచేసి మీరు పిలిపించి ఆయనతో మాట్లాడి క్షమాపణ చెప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఇదైతే మాత్రం గ్రామ స్థాయిలో నుండి కూడా ఉద్యమం తీసుకెళ్లడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటూ అలాగే రిక్వెస్ట్ చేస్తూ అలాగే తెలియపరుస్తున్నాం. అయ్యా అశోక్ గారు, మీ అహంకారానికి ఇప్పుడైనా తగ్గండి. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల పట్ల మీరు అసహ్యపూరితంగా మాట్లాడారో క్షమాపణ చెప్పండి. అంతేగాని మీ సభలో మాట్లాడిన విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి నా తప్పేం లేదు, అంతా నీ వల్లే ఇదంతా వచ్చిందని చెప్పి ఆ కుర్రోడిని వాయిస్ ఇవ్వమని చెప్పి మీ కార్యకర్తలు పంపించడం చాలా తప్పు. మేము కూడా మిమ్మల్ని వేడుకుంటుంది ఏంటంటే ఏదో నోరు జారాను క్షమించండి అని చెప్తే మీ శాంతించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కానీ మొండి వైఖరి చూసినట్టయితే మాత్రం రాష్ట్రంలో ఉన్న గిరిజన నాయకులు అందరూ కూడా మొండిగా వెళ్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. జై ఆదివాసీ, జై హింద్.